అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆదర్శ్ యంగ్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆదర్శ్ పటేల్. వరి వేసే రైతులు చాలామంది మేము యూరియా వెళ్తున్నాం కానీ మాకు ఆ రిజల్ట్ అనేది కనబడతలేదు. అది ఎందుకోసమో దానికి కారణాలు తెలియక చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నారు. దానికి రెండు మాత్రమే కారణాలు ఉన్నాయి. అదేంటంటే వోలాటిలైజేషన్ అండ్ లీచింగ్. ఈ లీచింగ్ అంటే ఏంటంటే నత్రజని వృధా అయిపోవడం. మనం పొలంకి అవసరం ఉన్న దానికంటే ఎక్కువగా నీళ్లు పెట్టుకొని యూరియా అల్లుకున్నట్టయితే అందులో ఉండే నత్రజని అనేది నీళ్ళతో పాటే భూమిలో లోతుగా చేరిపోయి వరి వేళ్ళకు అందక అది పోషకాలు తీసుకోలేకపోతుంది. మరియు వోలటిలైజేషన్ అంటే ఏంటంటే పొడి నేలలో మనం యూరియా చల్లుకున్నట్టయితే ఆ యూరియా ఎండతో పాటు గాల్లో కలిసిపోయి 30-40% రైతుకు నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం యూరియా చల్లుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తడి మరియు బురద నేలలో మాత్రమే యూరియాని చల్లుకోవాలి. దానివల్ల మనము ఈ సమస్యలు అనేటివి అధిగమించుకోవచ్చు. మరియు యూరియా చల్లుకున్నాక 2 రోజుల పాటు పొలానికి నీళ్లు పెట్టుకోకూడదు. ఉదయం సాయంత్రం మాత్రమే యూరియా చల్లుకోవాలి. ఎండ సమయంలో అస్సలు చల్లుకోవద్దు. ఇంకోటి ఏంటంటే యూరియా ఒకటేసారి ఎక్కువ చల్లుకోవడం వల్ల కూడా చాలా వరకు నష్టాలు ఉన్నాయి. కాబట్టి విడతల వారీగా యూరియా చల్లుకున్నట్టయితే మనకి పంట కూడా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది.